నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళని పరామర్శించడం జరిగింది. సో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతుల దగ్గరికి వెళ్తున్నాడని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఈ రోజే ఎక్కువ ధరలకి వాళ్ళ దగ్గర పొగాకు తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేము అధికారంలోకి వస్తే ఇంత అమౌంట్ ఉండేది, కానీ ఇప్పుడైతే ఇంత అమౌంట్ మొత్తం పూర్తిగా తగ్గిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మ్యామ్? అదే ఆయనకాయన ఆత్మస్థుతి పరనిందలో ఆరితేరిపోయాడు. ఉమ్, అసలు నేను వెళ్ళాను కాబట్టి నేను వెళ్తున్నాను అనే ఒక సమాచారం, ముందస్తు సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటు పెట్టుకున్నారు అని చెప్తున్నారు. అవును. దీని బదులు ఇది ఇది వింటుంటే నాకేం గుర్తొస్తుందంటే, రోబో సినిమాలో చాలా రోబోలు ఉంటాయి. అందులో ఉండేది ఒకటే చిట్టి రోబో ఒకటే, కానీ మిగతా అన్ని చిట్టీల్లానే ఉంటాయి, కానీ చాలా రోబోలు ఉంటాయి. అట్లా ఈయన కూడా ఏమన్నా చాలా జగన్మోహన్ రెడ్డిని తయారు చేసి, రోబోలను తయారు చేసి అన్ని చోట్లకి పంపించాడు అనుకోండి. అమ్మో ఈయనే జగనేమో అనుకుని అందరికీ రేట్లు పెరిగి అందరూ సుభిక్షంగా అవుతారు కదా. అవును. ఇప్పుడు నువ్వు ఒక్కరోజు వెళ్ళితే అక్కడ పొగాకు ధర పెరిగింది కాబట్టి అంతా నా ప్రతిభే అనుకుంటే ఎట్లా? ఇప్పుడు పొగాకు ధర ఎలా నిర్ణయం అవుతుందో తెలియనంత అమాయకుడని నేను అనుకోను. తెలిసే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. అవును. అది ఇంటర్నేషనల్ మార్కెట్. టొబాకో బోర్డు తీసుకుంటుంది ఒక నిర్ణయం. ఈవేళ అంతర్జాతీయంగా మార్కెట్ ఎట్లా ఉంది చూసి, కమోడిటీస్ మార్కెట్ ఉంది కాబట్టి దాని ప్రకారం ఈ కమోడిటీకి ఎంత పెట్టొచ్చు రేటు అనేది డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి జరుగుతుంది తప్పితే ఒక మినిమం ప్రైస్, ఒక మాక్సిమం ప్రైస్ డిసైడ్ చేసుకుంటారు. దాని ప్రకారం జరుగుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి వచ్చాడా, చంద్రబాబు నాయుడు వచ్చాడా, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చారా, లేకపోతే ఎవరన్నా పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని ఆకురౌడి వచ్చి బెదిరిస్తే ఎక్కువ రేటు పెట్టి కొన్నారా, ఎన్ని పిచ్చి మాటలు అంటారు వీటిని. ఇంకా ఈయన ప్రలాపన ఎలా ఉంది అనేది చూసుకుంటే మనకి 4 సంవత్సరాల తర్వాత మేమే వస్తాం. డే 1 నుంచి ఇదే చెప్తున్నాడు. జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం జరిగింది నాకు గుర్తున్నంత వరకు. జూన్ 4న రిజల్ట్స్ వచ్చినాయి. అయితే ఆ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా మేమే వస్తామని చెప్తున్నాం. అసలు ఈ మేమే వస్తాము అనేదానికి నువ్వు వస్తామని చెప్పటం కాకుండా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరఫున మాట్లాడొచ్చు కదా. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అని అంటున్నారు ఆయన. అసలు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు. ఈయనే చెప్పాడుగా ఇవ్వక్కర్లేదని పోయినసారి. అన్ని ఈయనే చెప్తాడా? ఇప్పుడు తెలంగాణలో సిపిఐ ఎమ్మెల్యే ఒక్కరున్నారండి, ఒక్కరే. ఆయన మాట్లాడినంతగా ప్రధాన ప్రతిపక్షం కూడా మాట్లాడట్లా, సమస్యలు లేవనెత్తట్లా. ఒకే ఒక్కడు మాట్లాడుతున్నాడు. మాట్లాడాలనుకుంటే మార్గాలు ఉంటాయి, అంతేగాని నువ్వు ప్యాలెస్ వదిలిపెట్టి రాదలుచుకోకుండా అసలు నీకు అక్కడ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడటమే నీకు ఇష్టం లేదు. పైగా పోయినసారి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి వేషాలు వేసావో, ఎలాంటి రచ్చ చేసావో అసెంబ్లీలో, వాళ్ళు కూడా అలా చేస్తారు అని అనుకుని భయపడి నువ్వు వెళ్ళట్లేదు. మొన్నటి దాకా చెప్పింది ఏంటి, సింహం సింగిల్గా వస్తుంది, మడమ తిప్పం మేము, అది ఇది ఎన్నో కితాబులు ఇచ్చుకున్నారు మీరు. ఇవాళ అసెంబ్లీకి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి మీకు ఇష్టం లేకనే కదా మీ మీ ఛానల్లోనే మాట్లాడుతున్నారు సమస్యలన్నిటినీ. మొన్న అలా మాట్లాడే కదా పెద్ద బూమరాంగ్ అయ్యారు. అసలు టీవీలో మాట్లాడడం ఏంటండి? మీడియాలో మాట్లాడాల్సిన సమస్య కాదు అది, అసెంబ్లీలో లేవనెత్తాల్సిన సమస్య. అసలు మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనం ఒక రీసెర్చ్ వాళ్ళకి మన స్థానం గురించి, ఎలాంటి విషయంలో మన స్థానం, ఈ పరిస్థితి, మనం ఈ పరిస్థితిలో ఉన్నాము, ఏంటి ముఖ్యమంత్రి గారు దీని నుంచి బయటపడడానికి మీరు ఏం చేస్తారు, ఆ మహిళలకు మీరు ఏం భరోసా ఇస్తారు, మీరు వాళ్ళని వృత్తిలోంచి బయటికి తీసుకురావడానికి మీరేమి సహాయ చర్యలు తీసుకుంటారు అని మాట్లాడాల్సింది పోయి దాన్ని కూడా మీరు అమరావతి మీద విషయం చెప్పడానికి వాడుకున్నారు కదా.
అలాంటప్పుడు మీరు ఇట్లా పత్తి రైతుల దగ్గరికి వచ్చి, అంతకుముందు ఆ, మిర్చి రైతుల మిర్చి దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు పొగా అలాగే మొన్న ఇప్పుడు పొగాకు, మొన్న మధ్యలో తెనాలి వెళ్ళారు. ఉమ్, నిజానికి తెనాలి ఘటన చాలా దురదృష్టకరం. పోలీసులు ఆ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది చట్ట వ్యతిరేకం. కానీ వాళ్ళు చేసిన పని, వాళ్ళు ఏమైనా సంఘ సంస్కర్తల? పోలీసులు చేసిన తప్పే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ముమ్మాటికి తప్పు పోలీసులు చేసింది. ఇదే సినిమా కాదు డ్రామా క్రియేట్ చేయడానికి. వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు గంజాయి దొంగలైతే, వాళ్ళు నేరస్తులైతే, వాళ్ళు వ్యక్తుల్ని హత్య చేసిన వాళ్ళైతే, ప్రతిదానికి ఒక మన చట్టంలో ఒక సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ ప్రకారం మీరు కంప్లైంట్ పెట్టండి, పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి. మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పి అక్కడ ఎఫ్ఐఆర్ చేసి చార్జ్ షీట్ చేసి కోర్టుకు పంపించడం వరకే పోలీస్ పని. అంతకుమించి వేరే పనులు ఎందుకు చేస్తాడు పోలీస్? అక్కడ చేయకూడదు. అవును. కానీ అక్కడ జగన్ పప్పులో కాలేసింది ఎక్కడంటే, వాళ్ళు ఏదో సంఘ సంస్కర్తలో లేకపోతే ఏదో ఉద్యమకారులు ఒక రైట్ కాజ్ కోసం ఉద్యమం చేస్తుంటే వాళ్ళని పట్టుకుని కొడితే ఈయన వెళ్ళినట్టు పరామర్శించడానికి కాదు కదా. అవును. అందుకని ఏంటంటే ప్రతిసారి అతను విఫలం అవుతున్నాడు. అంటే అతని ఎత్తుగడలు అసలు ఫలించట్లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎట్లా కొట్లా ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నాడు. ఆయన వల్ల కావట్లేదు. అందుకే చెప్తున్నాడు 4 ఏళ్ళు ఆగండి, 4 ఏళ్ళు ఆగండి అని. అంటే 4 ఏళ్ళు అయ్యాక వచ్చి మీకు అన్నం పెడతానని చెప్తాడా? అసలు రాబోయే 4 ఏళ్లలో ఏం మార్పులు వస్తాయో, ఏం జరుగుతుందో అసలు నువ్వు ఒకవేళ నీ మీద ఏదైనా కేసు ప్రూవ్ అయ్యి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అంటే నువ్వు వెళ్ళి జైలు కూర్చోవాలి. ఒక రకంగా నీ మీద 16 కేసులు ఉన్నాయి. అవి మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు మోడీకి నిజంగా కోపం వచ్చింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డితో అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి మోడీ, బెయిల్ క్యాన్సిల్ చేస్తే ఎక్కడుంటా నువ్వు? మరి ఎందుకు ఈ మాత్రానికి? ఏది ఏమైనా ఈయన జనాల్లో తిరిగేది ఎందుకు అంటే, ఇంకా ఈయనకి జనాల్లో పలుకుబడి ఉంది అని చెప్పి మోడీకి చూపించుకోవడం కోసం. ఓకే. బెయిల్ రద్దు కాకుండా ఉండటం కోసం జనాల్లో తిరుగుతున్నాడు, నిజంగా సమస్యల కోసం కాదు. ఓకే. అందుకని ఏ రకంగా చూసినా ఆయన ప్రెస్ మీట్లు కావచ్చు, ఆయన వెళ్ళి పరామర్శలు కావచ్చు. ఇంతకుముందు పరామర్శించారు కదా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు, వాటిని ఏంటంటారు, ఓదార్పు యాత్ర. ఇప్పుడు పదవి కోసం యాత్రలు, పదవి కాంక్ష. అంటే ఎవరు రాజులు చేస్తూ ఉండేవాళ్ళు ఇదివరకు, రాజసు యాగం అని చెప్పి చేస్తుండేవాళ్ళు, అశ్వమేధ యాగాలు చేస్తుండేవాళ్ళు. గుర్రం ఎక్కడ దాకా వెళ్తే అక్కడ. అందుకని ఇవన్నీ కాదండి. ఇంకా ఆయన ఏం చేసినా అబాస్పాలు అవుతున్నాడు తప్పితే ఆయన ప్లాన్లన్నీ ఆయనకే, ఆయన ఎత్తునే భస్మాసుర హస్తం అవుతుంది. అందుకని ఇప్పటికైనా కొంచెం నేర్చుకోవాలి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా అకౌంట్ పాలిటిక్స్ వచ్చినందుకు.